ప్రతి గుళ్ళో కొడతారు గంట. ఈ సినిమా హిట్ అని ప్రేక్షకులు అంటున్నారు, గోల గోల వేస్తారు పబ్లిక్లో. బాగాలేదని చెప్పేటోళ్ళకి కాదు. ఏమన్నా ప్రాస అని చెప్పో ఏమన్నా అనుకున్నా సినిమా బాగుంది. బాగాలేదని చెప్పలేము, హిట్ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పలేను, హిట్ అని చెప్పొచ్చు. బాగాలేదని చెప్పేటోళ్ళకి ఇంతకు ముందుకే చెప్పినా, ప్రాస చెప్పినా ఇంతకు ముందుకే. యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది పూల చొక్క. ఈ సినిమా బాగాలేదని ఎవరన్నా చెప్తే పగులుద్ది పొక్క. ఒక్కటి అడగు కాన్సెప్ట్ కాబట్టి సినిమా ఉంది భయ. నిజంగా అల్లా నరేష్ క్యారెక్టరైజేషన్ కానీ మనం ఓవరాల్గా చూసుకుంటే సినిమా పరంగా అల్లా నరేష్ గారిని చూస్తే సినిమాలో ఆయన ఇంత నటన ఉందా, అసలు ఇంత కాన్సెప్ట్ తీసుకుంటాడు అని నిజం చెప్తున్నా. కామెడీ రోల్స్ చేసి మళ్ళీ సీరియస్కి వెళ్ళాడు, ఇప్పుడు మళ్ళీ కామెడీకి వచ్చాడు కదా. అంటే ఏమైనా మెప్పించగలిగాడా సినిమాలో? మెప్పించగలిగాడు భయ. ఆయన మెప్పించగలిగిన నమ్మకంతోనే సినిమా తీశాడు. నిజంగా బాగుంది సినిమా. మనము నైట్ ప్రేమలు సినిమా చూసాను ఒక 3-4-5 days బ్యాక్. సేమ్ అదే బేస్ టైప్ ఉంది. కామెడీ మళ్ళీ చేయగలుగుతున్నాడు అంటే సునీల్ అలాగే మధ్యలో బ్యాక్కి వెళ్ళి మళ్ళీ వచ్చి కామెడీ చేయలేకపోయాడు కదా. ఇప్పుడు అల్లా నరేష్ మళ్ళీ ఫామ్లోనే ఉన్నాడా? ఒక్కసారి కామెడీ టైమింగ్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వచ్చినా కంబ్యాక్ ఇచ్చినా సినిమాకి పక్కా హిట్ భయ. నిజం చెప్తున్నా. కంటెంట్ ఉంటే కామెడీ ఉంటే చాలు సినిమాలో. వేరేంటి ఏమున్నా సరే పక్కా ఆదరిస్తారు ప్రజలంతా. బోర్ కొట్టినట్టు అనిపించిందా భయ మీకు? నాకైతే బోర్ కొట్టినట్టు అనిపించలేదు భయ. ఎందుకంటే అల్లా నరేష్ క్యారెక్టరైజేషన్ మామూలుగా లేదు. ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్ ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అసలు బోరింగ్ సీన్సే పెట్టలేదు దాంట్లో. ఈ రోజు 2 సినిమాలు రిలీజ్ అయింది, ఓం బూమ్ బుస్సుని, ఆ ఒకటి 2 కామెడీ జానర్లే. మరి ఏ సినిమాకి వెళ్తే బెటర్ అంటారు? ఆ ఒక్కటి సినిమాకి వెళ్ళాలని చెప్తాను భయ నేనైతే.